వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండడం చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండడం అది చంద్రబాబు నాయుడు ప్లస్సా మైనస్సా అనే దానికంటే నిజంగా ప్లస్సే అని చెప్పుకోవచ్చు. నిజంగానే రేపు 29లో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి 29 దాకా కంటిన్యూ చేస్తూ వస్తాయి. తన యాటిట్యూడ్ని, తన నిర్ణయాల్ని, ఏదైతే విధానపరమైన నిర్ణయాల్ని, పార్టీకి సంబంధించిన డెసిషన్స్ని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ ఇలాగే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అలాగే వీటిని 2029 వరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడే సీఎం మళ్ళీ అవుతారని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. అంటే చక్కగా ఒక హారతి పళ్ళెంలో మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వబోతున్నారు, ముఖ్యమంత్రి పదవిని పెట్టి ఇవ్వబోతున్నారు అనమాట. ఎందుకు ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండడం చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టం అని పెడతానికి కూడా అదే కారణం. నిజంగా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఆయన ఎప్పుడో 78లో అయ్యారు ఫస్ట్ ఎమ్మెల్యే. అప్పటి నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ముందు ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పుడు చెన్నారెడ్డి ఉండేవాళ్ళు, ఆ తర్వాత అంజయ్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులను చూసుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి, అటు చూస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎంతోమంది తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతమంది ముఖ్యమంత్రులను చూసుంటారు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రుల్ని, ఇంతమంది ప్రతిపక్ష నేతల్ని, ఇంత సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తితో ఈ రోజున అతను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, అతనితోని ప్రతిపక్ష నేతగానే కాదు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో అలాంటి వ్యక్తితోని ఈరోజు పోరాటం చేయాల్సి రావడం, అలాంటి వ్యక్తితోని కంపేర్ చేయాల్సి రావడం ఇది మాత్రం దురదృష్టమే. ఒకవైపు మనం ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం చంద్రబాబు నాయుడు పార్టీ కానీ ఆయన చేసుకున్న అదృష్టం అని చెప్తూ, ఇలాంటి నేత ఉండడం నిజంగానే దురదృష్టమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఇతని కోసం ఎన్నో మెట్లు కిందకి దిగాల్సి వస్తుంది. ఇతను మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇవ్వాలంటే కూడా అతను ఎన్నో స్టెప్స్ కిందకి రావాల్సి వస్తూ ఉంది. ఇతన్ని కార్నర్ చేయాలన్నా కూడా అంతే, ప్రతి విషయంలో కూడా చిన్న బ్రెయిన్తో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతనికి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. సో అతని మెచ్యూరిటీ లెవెల్స్ని మనం అందుకోవాలి అంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్లాల్సిందే. సో అందుకే అలాంటి నేత, అలాంటి ప్రతిపక్ష నేత ఉండడం చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టమే అని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి చేసే ఒక్కొక్క పని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి లాభిస్తూనే ఉన్నాయి. నిజానికి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు అని చెప్తారు. కానీ ఇదే పెద్దలు కూడా ఏం చెప్తారు, చాలామంది ఎవరైనా సరే సెల్ఫ్ గోల్స్ ఎక్కువ చేసుకుంటారు రాజకీయాల్లో ఉన్నప్పుడు అని చెప్తాంట. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ గోల్స్ చేసుకునే నేతలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే అరే వాళ్ళని గొయ్యి తీసి కప్పెట్టేశాడు రా అని చెప్పుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన గొయ్యి తానే తీసుకుంటారు, ఆ గొయ్యిలో తానే దిగుతారు, ఆ గొయ్యిలోకి దిగిన తర్వాత తన మీద తానే మట్టేసుకొని కప్పెట్టేసుకుంటారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ స్థాయిలో ఉంటాయి గట్టిగా చెప్పాలంటే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో టార్గెట్ అవుతూ ఉంటారు. ఈరోజు తాను మళ్ళీ అధికారంలోకి వస్తానే ఒక ఇల్యూజన్లో ఆయన చేసిన పనులు అయితే ఉన్నాయో నిజంగా అవన్నీ కూడా టీడీపీకి యాడ్ అనే ఎలిమెంట్స్ అవుతున్నాయి, అవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి. టీడీపీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి గత 22 నెలల కాలంలో ఏ మైనస్ లేవా అంటే ఎక్కడ పోయినా సరే, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, చాలా పరిపాలన విషయాల్లో కావచ్చు, ఎక్కడ కూడా జనానికి సాచురేషన్ పాయింట్ ఉండదు. సో ఆ యాంగిల్లో చూస్తే ఉన్నట్టే. కానీ ఆ వైఫల్యాలను ఎత్తి చూపడంలో జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టం ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండమని నేను చెప్తా ఉంటాను. మరి చాలామంది డౌట్ రావచ్చు, 14 నుంచి 19 దాకా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా, మరి 19లో ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడిపోయారు అనేసి. ఆ రోజు పీకే లాంటి ఒక వ్యూహకర్త జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. సాయి రెడ్డి లాంటి ఒక లైజనర్, ద బెస్ట్ లైజనర్ ఆయన జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2గా పనిచేస్తూ వచ్చారు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి ఓదార్పుల్లో ఉన్న, పాదయాత్రలో ఉన్న పీకే టీము అంతా గ్రౌండ్ చేస్తూ ఉండేది ప్రతి విషయాన్ని. అదే స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీ విషయాలన్నీ, పార్టీకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దగ్గర నుంచి క్యాడర్ ఇష్యూస్ అన్నింటినీ సరైన సాల్వ్ చేస్తూ వచ్చేవాళ్ళు. సో ఆయనకి ఆ స్థాయిలో చాలామంది జర్నలిస్టులు ఆయన కోసం పనిచేసేవాళ్ళు. ఐపాక్ టీం పనిచేసేది. ఒకవైపు తల్లి చెల్లి సెంటిమెంట్ ఉంది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం కాలుకి బలపాలు కట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంత పర్ఫెక్ట్ టీం ఉండింది. వీటన్నిటికంటే ఆయన అధికారంలోకి రావడానికి కారణమైన అంశం ఏంటంటే 151 సీట్లతో ఒక్క ఛాన్స్ అనే నినాదం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఏదో కష్టాలు పడి పార్టీ పెట్టుకున్నాడు, తండ్రి చనిపోయిన తర్వాత అన్న ఒక సానుభూతి ఉండింది. పోటీలో ఓడిపోవడం వాళ్ళు కూడా ఊహించలేదు. సో అందుకే ఒక్క ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు అందరూ. ఈ కారణమే ఆ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఆ స్థాయిలో మెజారిటీ సాధించడానికి కారణమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఒకసారి కూడా ఆయన సీఎంగా చూద్దాం అనుకున్నారు. సో ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశారు అన్నది చూశారు.
ప్రజలంతా 5 ఏళ్ల పాటు. అందుకే మొన్నటి ఎలక్షన్ జనం వర్సెస్ జగన్ అని మాత్రమే జరిగింది. చంద్రబాబు నాయుడు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, ఇంకొక లెఫ్ట్ పార్టీ వాళ్ళు పోటీ చేసినా, ఇంకొకరున్నా, షర్మిల పోటీ చేసిన ఆ రోజు గెలిచేవాళ్ళేమో. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉండింది. అతను ఆ 5 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే, నేను 35 ఏళ్ల పాటు ఇంకా సీఎంగా ఉంటాను, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి గుండెల్లో నేను ఉండాలి అని చెప్పాడు. క్వైట్ ఆపోజిట్లో ఆయన పరిపాలన ఉండేది. ఈ అరాచకాల గురించి చాలా చెప్పాము. అమరావతి విధ్వంసం దగ్గర నుంచి మొదలు పెడితే రివర్స్ టెండరింగుల దాకా, పీపీఎల్ రద్దు దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం దాకా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విభజన హామీలు తీసుకెళ్లి తొంగలో దొక్కడం, ప్రత్యేక హోదా అంటూ ఊరూర బల్పాలు కట్టుకొని దిగిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనీసం ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడకపోవడం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన అనుచరులు, ఆయన మంది మాగదులు చేసిన అరాచకాలు మనం అవి కౌంట్ చేయలేం కూడా ఈ చిన్న వీడియోలో. సో అవన్నీ కూడా, ఇవన్నీ చంద్రబాబుకి నాయుడికి యాడ్ ఆన్ ఎలిమెంట్సే. ఈరోజు లోకేష్ని ఆ స్థాయిలో ఆయన అవహేళన చేస్తే ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో, నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఆ క్రెడిట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని, ఆయన పర్సనల్గా, ఆయన పర్సనల్ లైఫ్ని, ఆయన పెళ్ళిళ్ళని, ఆయన సినిమాలని, ఆయన పిల్లలన్నింటినీ టార్గెట్ చేసి ఆయనలో ఉన్న కసిని పెంచారు. నిజంగానే జనసేనలో తిరగబడి తత్వాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో జత కలవడం జరిగింది. ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. పవన్ కళ్యాణ్ని తొక్కి 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 ఆయన్ని ఎలాగలేసి ఆయన్ని ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడు, ఒక గేమ్ చేంజర్ అవడానికి. ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని, పార్టీ నేతలు అందరినీ టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అందరినీ, ఆర్థిక మూలాలందరినీ కూడా టచ్ చేసే ప్రయత్నం చేయడం, జైల్లో పెడతాం, క్యాడర్ను కూడా నోరెత్తనీయకుండా చేయడం, రోడ్డు మీదకి రాకుండా చేయడం జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడిని టచ్ చేయొద్దు మహాప్రభు అని మొత్తుకున్నా కూడా చంద్రబాబు నాయుడిని టచ్ చేశారు. వన్స్ చంద్రబాబు నాయుడు టచ్ చేయడమే రాష్ట్ర రాజకీయాలను కూడా మలుపు తిప్పింది. అదే చాలా కీ రోల్ అయింది అది మొన్నటి ఎన్నికల్లో. ఆ పాయింటే అటు బీఆర్ఎస్ని పతనం చూసింది, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి పతనం కూడా చూసింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, కేసీఎల్ లేని చోట కేసు క్రియేట్ చేసి. ఇక లోకేష్ పాదయాత్రని ప్రతి ఆఖరికి ఆయన మాట్లాడే మైకులు లాగేసుకుంటారు, ఆయన ఎక్కి నుంచొని మాట్లాడుతుంటే స్టూల్ లాగేసుకుంటే, ఈరోజు లోకేష్ అంత ఎవల్యూట్ అవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రను అడ్డుకోవాలని, ఆయన వాయిస్ని అణిచివేయాలని చూసిన ప్రయత్నమే. సో ఈ క్రెడిట్స్ అన్నీ కూడా ఎవరికి దక్కుతాయి? జగన్మోహన్ రెడ్డికే దక్కుతాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు, మేము ఇలా కలవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఆ తర్వాత మనం చూస్తే ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత ఎవరైనా సరే క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడికి నిజంగా ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు కావచ్చు, ఆయనకి ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోతో పోలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న నేతతో నేను పోరాడాల్సి రావడం నా దురదృష్టం అంటూ కూడా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లోకేష్ పుట్టుకుని అవమానించడం, అది కూడా అసెంబ్లీ వేదికగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టుకున్న కన్నీళ్ళు, ఇవన్నీ కూడా ఇట్స్ లీస్ట్ టు సమ్వేర్ 11 సీట్లు రావడానికే కారణమయ్యాయి. ఇవన్నీ చూసినప్పుడల్లా ఆయన మదన పడేవాడు, వీళ్ళ నాన్నతో పోరాడాను, వీళ్ళ తాతలతో పోరాడాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోరాడాల్సి వస్తుందని మదన పడేవాళ్ళు. కానీ అవన్నీ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు మంచిగా జరిగాయి అవన్నీ. సో ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది. ఈరోజు అతను తీసుకుంటున్న నిర్ణయాలు, సరే మిగిలిన 20 నెలల్లో ఏం చేశాడు, ఏమి అతన్ని సెల్ఫ్ గోల్ ఎలా వేసుకున్నాడని మనం చాలాసార్లు చాలా వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఈరోజు అమరావతి లాంటి రాష్ట్ర రాజధాని అంటేనే మనకు ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. అలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అటు అసెంబ్లీలో వ్యతిరేకించడం, ఇటు పార్లమెంట్ నుంచి పారిపోవడం, ఈరోజు పూర్తిగా మనం చూస్తే ఈ ఒక్క ఇష్యూ చాలు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎలా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అనేది. ఈ సెల్ఫ్ గోల్సే చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ యాడ్ ఆన్ ఎలిమెంట్స్ కాబోతున్నాయి. సో అందుకే ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండడం చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టమే కాదు, కూటమి చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు మనం.